ఇంతకాలం మనకు వేదన, దుఃఖం, బాధ కలిగించినటువంటి శాపగ్రస్తమైన క్రియలు, పనికిమాలిన పాపాలు, పాపిష్టి కార్యకలాపాలన్నీ ఇక విసర్జించి ఆత్మీయ జీవితంలో మళ్ళా బలం పొందుకొని దేవునికి ఇష్టంగా అడుగులేస్తూ ముందుకు నడవాలి అనే తీర్మానానికి వచ్చాం ఉదయకాలం. ఆ తీర్మానాన్ని హర్షించి దేవుడు ఇప్పుడు మంచి వాగ్దానంతో మనతో మాట్లాడాడు. బలము నాది, బలము నాది, నిన్ను బలపరిచేవాడిని నేను అని ఏ విధాలుగా ఆయన మనల్ని బలపరచని అపేక్షించాడో ఆ సంగతులన్నింటినీ కొంత మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా సరిచేయబడతామో, దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడతామో, ఇక మన కోసం ఎంతైనా చేయడానికి ఇష్టపడతాడు. ఆయనకి సంతోషం కలిగించేదే అది. దుష్టుడు దుష్టత్వంలో నశించటం నాకు ఇష్టమా? వాడు తన ప్రవర్తన దిద్దుకొని మార్పు నొందుటే నాకు ఇష్టము కదా అని కోరుకునే ప్రేమగల తండ్రి ఆయన. ఉదయకాలం మనం చేసిన ప్రార్థన దేవుడు ఆయన సన్నిధిలో విన్నాడు. రెండవది, ఇప్పుడు తన వాక్కును పంపి మనల్ని ప్రోత్సహించాడు. ఇది నమ్ముదాం, హృదయంలో స్థిరపరచుకుందాం. మరో మాట నేను మీకు చెప్పగోరే ఇంకొక సంగతి ఏంటంటే,